మేడ్ ఇన్ కొరియా రివ్యూ. తమిళనాడులో ఒక చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి ఫెన్బా ప్రియాంక మోహన్. చిన్నప్పటి నుండి ఆమెకి కొరియా సంస్కృతి, కే ఆప్ కొరియా సంస్కృతి, ఇక మ్యూజిక్ మరియు కొరియా డ్రామాలంటే పిచ్చి. కొరియా మరియు తమిళంలో సంస్కృతి మధ్య ఉన్న చారిత్రక సంబంధాల గురించి తెలుసుకొని ఎలాగైనా కొరియా వెళ్ళాలని కలలుకుంటుంది. ఆమె తన ప్రియుడు మనీ సహాయంతో కొరియా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంది. కానీ మనీ ఆమెను మోసం చేసి డబ్బుతో పరారైపోతాడు. అయినప్పటికీ పట్టుదలతో కొరియా చేరుకున్న పెన్సాకు అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, తెలియని భాష, కొత్త మనుషుల మధ్య ఆమె తనను తాను ఎలా నిరూపించుకుంది అనేదే ఈ సినిమా కథ. ప్రియాంక మోహన్ ఈ సినిమా మొత్తం ప్రియాంక భుజాలపై మోసిందనే చెప్పాలి. ఒక అమాయకపు అమ్మాయి పల్లెటూరు అమ్మాయిగా, అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె నటన చాలా సహజంగానే ఉంది. ఇక పార్క్ హే బిన్ మరియు ఇతర కొరియా నటులు తమ పాత్ర మరుదుకు న్యాయం చేశారు. ముఖ్యంగా హెన్నాకు ఆమె అక్కడ స్థానికుల మధ్య ఏర్పడిన స్నేహము హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఇక డైరెక్టర్ ఆర్ కార్తిక్ ఇక ఈడో కొరియన్ కల్చర్ డ్రామాను తెరకెక్కించడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. సియోల్ నగరపు అందాలను, అక్కడ వీధులను చాలా అందంగా చూపించాడు. హేహమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోపు సినిమాను మూడ్కు తగ్గట్లుగా అనిపిస్తాయి. సినిమా అంతా చాలా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. ఇక నెట్ఫ్లిక్స్ నిర్మాణ విలువలు సినిమాకు గ్రాండ్గా చూపించాయి. తమిళం మరియు కొరియన్ సంస్కృతుల మధ్య ఉన్న పోలికలు చూపించిన విధానం అయితే బాగుంది. అయితే కథ చాలా వరకు ఊహించినట్లుగానే సాగుతుంది. పెద్దగా ట్విస్ట్లేటి ఉండవు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కొన్ని చోట్లయితే కథలో లాజిక్సే ఉండవు. ఉదాహరణకు భాష తెలియకపోయినా సులభంగా సర్వైవ్ అవ్వడం కొత్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. మేడ్ ఇన్ కొరియా ఒక స్వీట్ అండ్ సింపుల్ రొమాంటిక్ డ్రామా. మీరు కొరియన్ డ్రామాలను ఇష్టపడేవారైతే, లేదా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వీకెండ్ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అద్భుతంగా ఉన్న ఈ సినిమా తప్పకుండా ట్రై చేయండి.